వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జరగబోతోంది. దాదాపు అన్ని వామపక్ష ఇతర బీజేపీయేతర సంఘాలన్నీ కూడా బీజేపీ కార్మిక సంఘమైన బిఎంఎస్ తప్ప మిగతా అన్ని సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు సమ్మె ఎందుకోసం జరుగుతుంది, భారతదేశంలో కార్మికుల పరిస్థితి ఏంది, కార్మిక హక్కుల పరిస్థితి ఏంది, కార్మిక చట్టాలు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎలా కాలరాస్తోంది, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో జూలై 9 సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటి? జూలై 9వ తేదీ సమ్మె సార్వత్రిక సమ్మె, దేశవ్యాప్త సమ్మె ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. ఈ సమ్మె యాక్చువల్గా మే 20వ తేదీన సమ్మె జరగాల్సి ఉండే. మే 20వ తేదీన జరగాల్సిన సమ్మె జూలై 9కి వాయిదా వేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, అలాగే ఏఐసిసిటియు లాంటివి, రాష్ట్రంలో ఉండేటువంటి టిఆర్ఎస్కేవి, అలాగే ఐఎఫ్టియు, టియుసిఐ, టిఎన్టీయుసి, అట్లా ఏఐయుటియుసి, ఇట్లాంటి సంఘాలన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్త స్థాయిలో ఒక నిర్ణయం చేసుకొని సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే మనకు జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దగ్గర పర్యాటకుల పైన ఉగ్రవాదులు దాడి చేయటం అనేటువంటిది మనం చూసాం. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాలు చేశాం. పాకిస్తాన్కు మన దేశానికి మధ్యన ఒక యుద్ధ వాతావరణం కూడా వచ్చింది, ఘర్షణ జరిగింది, సాయుధ ఘర్షణ జరిగింది. అటువంటి వాతావరణంలో సమ్మె చేయటం కరెక్ట్ కాదు, మన దేశానికి అండగా నిలబడాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఆలోచనతో కార్మిక వర్గం కూడా ఇదే భారత ప్రభుత్వానికి సపోర్టుగా సమ్మె వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చినాయి కాబట్టి కార్మికుల యొక్క డిమాండ్స్ వాటిని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం కూడా ఏర్పడ్డది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాల్లో ఏ మార్పు లేదు. ఈ నేపథ్యంలో 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. ఇది మొదటి సమ్మె కాదు, చివరి సమ్మె కూడా కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అనేటువంటివి అమల్లోకి వచ్చిన తర్వాత 21 సమ్మెలు జరిగినాయి, నేషనల్ స్ట్రైక్స్. ఇది 22వ సమ్మెగా ఉండబోతా ఉంది. క్రమంగా కొన్ని లక్షల సంఖ్యలోంచి కోట్ల సంఖ్యలోకి కార్మిక వర్గం పాల్గొంటా ఉన్నది. పోయినసారి జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో సుమారు 30 నుంచి 35 కోట్ల మంది దేశంలో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నది. అంటే ఇంత అర్జీ ఎందుకు వస్తుంది, కార్మిక వర్గం ఇంత పెద్ద ఎత్తున తిరగబడాల్సిన పరిస్థితి ఏముంది అనేటువంటిది పాలక వర్గాలు ఆలోచన చేయటం లేదు. కానీ గత 30 సంవత్సరాలుగా చూసుకుంటే, ముఖ్యంగా 2014 నుండి బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అటాక్ అనేటువంటిది పెద్ద ఎత్తున వర్కింగ్ క్లాస్ మీద పెరిగింది. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి దాడి ఏమిటంటే, గత 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ సర్కార్, బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేసి, ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి, అందులో ఒక 44 కేంద్ర కార్మిక చట్టాలుంటే వాటిలో 29ని ఒక మెర్జ్ చేసి ఒక 4 లేబర్ కోడ్స్ కింద తీసుకొని వచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్ అనేటువంటిది తీసుకురావడానికి ఏమిటి కారణం అని బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ, లేదా చట్టాల కోడ్లో పేర్కొన్న అంశాలు కూడా చూసుకుంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం, అంటే వ్యాపారాన్ని ఒక సులభతరం చేయడం కోసం ఈ చట్టాలని మారుస్తున్నాము, కార్మికుల ప్రయోజనాలు కూడా దీంట్లో ఉపయోగపడుతుంది, దేశంలో ఉపాధి పెరుగుతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళైతే ఇంకా కొద్దిగా ముందుకు వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి దీంట్లో సంస్కరణ తీసుకురావడానికి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో అలాంటి వాళ్ళకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అంటే వ్యాపార ప్రయోజనాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు, ముఖ్యంగా చెప్పండి కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే చట్టాలు తెచ్చామనేటువంటిది చాలా డైరెక్ట్గానే ఈరోజు చెప్తున్నటువంటి విషయం కూడా ఉంది. మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ మరి కాలరాసే పరిస్థితి ఇందులో ఉంది. మరి కార్మికుల సంక్షేమం గురించి కూడా మాట్లాడలేదు, కార్మికుల హక్కుల గురించి మాట్లాడటం లేదు. మరి వాటిని స్ట్రెంథెన్ చేస్తున్నారా, బలహీనపరుస్తున్నారా అనే విషయాన్ని మరుగునపరిచి, మేము కార్మికులకే నష్టం జరగదు, వాళ్ళకి ఇంకా ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి పద్ధతిలో పైకి మభ్యపెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకే దీన్ని లోతుగా పరిశీలించినప్పుడు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగానే ఈ సమ్మె జరగబోతుంది. ఒక మాటలు చెప్పాలంటే, ఈ లేబర్ కోడ్లని విత్డ్రా చేసుకోవాలి, పాత చట్టాలను పునరుద్ధరణ చేయాలి,
ఇంకా మరింత బలోపేతం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం సమ్మెకు. అయితే ఎందుకు ఆహ్, మరి వాళ్ళు రద్దు చేసి లేబర్ కోడ్‌లు తీసుకొనొచ్చారు? కార్మిక వర్గం ఎందుకు ఇంకా బలోపేతం చేయాలి, వాటిని పునరుద్ధరించాలి పాత వాటిని అని చెప్పి కోరుతుంది అన్నప్పుడు ఒక కొన్ని అంశాలు మనకు ముందుకొస్తున్నాయి. మొత్తం మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థని గాని, పరిణామ క్రమాన్ని కూడా పరిశీలించినప్పుడు ఆహ్, 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం ఒక సంక్షేమ రాజ్యంగా ఉంది ఇది భారత ప్రభుత్వం. సంక్షేమం అంటే అటు పెట్టుబడిదారుల ప్రయోజనాలు, ఇటు కార్మికులు, ప్రజలు, రైతులు, కూలీలు, ఇతర దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, ప్రజలు, పేదవాళ్ళు ఏదైనా కొన్ని సమస్యలతోన పోరాడుతున్నప్పుడు వాటికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తర్వాత కాలం కూడా కొంతకాలం కొనసాగింది 1980s వరకు. ఎందుకంటే స్వాతంత్రం కోసం అందరూ కొట్లాడిండ్రు కాబట్టి, పోరాటం చేశారు కాబట్టి, అటు అందరికీ కొన్ని ఆహ్, సంక్షేమ పథకాలు తీసుకురావాల్సినటువంటి ప్రాధాన్యత రాజకీయంగా ఏర్పడినది ఒక అంశం. రెండోదేంటి 1917లో రష్యాలో సోషలిజం వచ్చింది. ఒక ఆల్టర్‌నేట్ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేసి సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నాయకత్వంలో లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయవంతమైంది. అది కొనసాగుతా ఉంది. అటు రష్యా నాయకత్వంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు యూరోప్ దేశాల్లో 30, 40 దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. హిట్లర్‌ని కూలదోసిన తర్వాత. అట్లా ప్రపంచంలో ఒకవైపున పెట్టుబడిదారీ వ్యవస్థ, ఒకవైపున సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దశలో మన భారత పాలక వర్గాలు అలీన విధానాన్ని అవలంబించి అటు సోషలిస్టిక్ రష్యా నుంచి సాయం పొందారు. ఇక్కడ అమెరికా నుంచి కూడా సాయం పొందారు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గం సంక్షేమం, ప్రజల సంక్షేమం కూడా కొన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, అట్లాగే కార్మిక వర్గం కూడా సంఘటితంగా ఉంది. ఆ రోజు ఏఐటీసీ నాయకత్వంలో కావచ్చు, హెచ్ఎంఎస్ ఇతరత్ర అనేక సంఘాల నాయకత్వంలో వర్కింగ్ క్లాస్ కూడా ఒక యూనిటీగా ఉంది. పెద్ద స్ట్రగుల్స్ ఉన్నాయి. పొలిటికల్‌గా ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టే కొన్ని చట్టాలొచ్చినాయి. ఉదాహరణకు 1948లో కనీస వేతనాల చట్టం వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ వచ్చింది. అంతకుముందు ఈఎస్ఐ యాక్ట్ వచ్చింది. తర్వాత గ్రాట్యుటీ యాక్ట్ వచ్చింది. తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ వచ్చింది. ఇలా కొన్ని చట్టాలొచ్చినాయి. ఈ కార్మికుల సంక్షేమం కోసం బోనస్ యాక్ట్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా తర్వాత 1970కి వచ్చేసరికి కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ కావచ్చు. ఆహ్, ఆ తర్వాత 79కి వచ్చేసరికి మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అంటే వలస కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కొరకు కావచ్చు, కొన్ని హక్కులు, చట్టాలు వచ్చినాయి. ఇట్లా చూసుకుంటే మనకు 47 నుంచి 79, 80s వరకు ఆహ్, భారత ప్రభుత్వం కొన్ని చట్టాలు రూపొందించింది. ఆ తర్వాత కాలంలో ఇక చట్టాలు లేవింకా. 80 తర్వాత చూసుకుంటే కొత్తగా పార్లమెంటు కార్మికుల కోసం చేసిన చట్టాలు లేవు. 2008లో ఒకసారి అనార్గనైజ్డ్ సెక్టార్ సోషల్ వెల్ఫేర్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు గానీ, అదేం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంక ఆ తర్వాత నీకు చట్టాలనేటువంటివి లేవు. ఎందుకు అంటే తర్వాత ప్రభుత్వాల విధానాలు మారిపోయినాయి. 80 తర్వాత 90కొచ్చేసరికి అక్కడ సోవియట్ రష్యా కూలిపోవటం, ఇప్పుడు మళ్ళీ అమెరికన్ సామ్రాజ్యవాదం బలోపేతం కావటం, పెట్టుబడిదారు వర్గానికి ఒక పెద్ద ఉత్సాహం, ఊపు రావటం. దీంతో భారత పాలక వర్గాలు గూడా 1944 నుంచి బిర్లా ఈ టాటా బిర్లా ప్లాన్ కాడ నుంచి చూసుకుంటే పెట్టుబడిదారులకు ఏమేమి ప్రయోజనాలు కలిగించాలి, రెండోది ప్రభుత్వ రంగం ఏం నిర్మించాలి, ప్రైవేట్ రంగం ఏం నిర్మించాలి, ఇదే జరిగింది చర్చ అంతా. అందుకే భారీ ప్రాజెక్టులు, భారీ ఇండస్ట్రీసు ఇప్పుడు మనకు రూర్కేలా, బిలాయ్ లాంటి స్టీల్ ప్లాంట్ లాంటివి కావచ్చు. ఇలాంటివన్నీ రష్యా సాయంతో నిర్మించబడ్డాయి ఆ రోజుల్లో. అలాగే మనం కోల్ ఇండియా అని ఏర్పాటు చేసి మైన్ చేయటం, ఇన్సూరెన్స్ సెక్టారు, ట్రాన్స్‌పోర్ట్ సెక్టారు, రైల్వే సెక్టారు ఇలాంటివి అనేక రకాల సెక్టార్స్‌లో ప్రభుత్వమే బలోపేతం చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా. కాబట్టి ప్రభుత్వం బలోపేతం ఒక పక్కన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. మరో పక్కన కార్పొరేట్ శక్తులేమో నిత్యావసర సరుకులు తయారు చేసుకొని లాభాలు సంపాదించుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఉపయోగించి రాయితీలు పొంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు డెవలప్ అయిపోయారు. అంటే 315 కోట్ల ఆస్తి వాస్తవంగా 1947 ఆ ప్రాంతంలో ఒక 20 మంది పెట్టుబడిదారుల సంపద భారతదేశంలో 312 చిల్లర కోట్లు వాళ్ళది. కానీ ఈరోజు పరిస్థితి వేరైపోయింది. ఎప్పుడైతే 19స్ వచ్చి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ విధానాల్ని ముందుకు తీసుకొనొచ్చి ఆర్థిక ద్రవ్యలోటును పూడ్చుకోవడం కొరకు అప్పుల కోరుకోవడం, అప్పులు అడిగినప్పుడు షరతులు పెట్టడం, షరతులు కార్పొరేట్ల తరఫున పెట్టారు వాళ్ళు. ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసం. అట్లా ఈ దేశంలో సంస్కరణలు అనేటువంటివి ప్రారంభమైనాయి. సంస్కరణలు ప్రారంభమైనప్పుడు వాళ్ళ కీలక డిమాండ్ పెట్టుబడిదారు వర్గానిది ఏమిటంటే ఒకే ఒక డిమాండ్ వాళ్ళ ముందు నుంచి డిమాండ్ ఉంది. కార్మిక చట్టాలు గానీ, లైసెన్స్ సిస్టమ్ గానీ ఇవన్నీ గూడా మాకు ఆటంకంగా ఉన్నాయి. స్వేచ్ఛ ఉండాలి. మా పెట్టుబడికి స్వేచ్ఛ ఉండాలి. మా వ్యాపారాలకు స్వేచ్ఛ ఉండాలి.
ఈ రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు, ఈ కార్మిక సంఘాలని రెస్ట్రిక్ట్ చేయండి, సమ్మెల్ని రెస్ట్రిక్ట్ చేయండి, యూనియన్లు లేకుండా చేయండి, ఇలాగే చట్టబద్ధంగా ఇవన్నీ అమలు చేయాలి, చేయకపోతే జైలు శిక్షలు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు, ఫ్రీ ఉండాలి మాకు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే డబ్బు సంపాదించుకొని లక్షల కోట్లలోకి వచ్చేసారో, భారత ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వచ్చారో, ఆర్థిక విధానాలు మార్చడం మీద ఒత్తిడి వచ్చింది. అటువంటి పరిస్థితిలో పివి నరసింహరావు ట్రై చేశాడు ఈ చట్టాల మార్పులు తీసుకురావడానికి, కానీ సాధ్యం కాలేదు. అప్పుడు యూపీఏ 1, 2 గవర్నమెంట్స్ ఆ తర్వాత కాలంలో వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. కానీ బీజేపీ పవర్లోకి వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా పెద్ద అటాక్ అనేటువంటిది జరిగింది. మనం 2001-2 ప్రాంతాల్లో వాజ్పేయి గవర్నమెంట్ ఉంది దేశంలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పివి నరసింహరావు చేయలేని పని వాళ్ళు నెత్తిమీద వేసుకొని మనం చేద్దాం కార్పొరేట్లకు అనుకూలంగా అని చెప్పేసి ఈ సెకండ్ లేబర్ కమిషన్ అని ఏర్పాటు చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాంట్లో కొన్ని పాయింట్లు పెట్టారు వాళ్ళు. ఏమిటి అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ వేతనాలు, కనీస వేతనాలు ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ చెల్లించగలిగినంత ఉండాలి తప్ప కార్మికుడి అవసరాలకు అనుగుణంగా ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క విధానం తీసుకున్నారు. అంతకుముందు ఏంటి 1948లో మినిమం వేజ్ యాక్ట్ ప్రకారంగా అయితే కార్మికుడి యొక్క జీవన అవసరాలకు అనుగుణమైన వేతనాలు నిర్ణయించాలని కొన్ని ఫార్ములాలు పెట్టారు. 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కూడా తీర్మానం అయిపోయింది. ఆక్ట్రాయిడ్ ఫార్ములా అని చేశారు. కానీ దాని భిన్నంగా ఇప్పుడు వాజ్పేయి వచ్చి ఇది ముందుకు తీసుకొని వచ్చాడు. రెండవది ఏంది, హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఉండాలి. అంటే ఎప్పుడైనా తొలగించుకో, ఎప్పుడైనా నియమించుకో, మేనేజ్మెంట్లకు వెసులుబాటు ఉండాలి, కాబట్టి వర్కింగ్ అవర్స్లో మార్పు ఉండాలి, కాబట్టి సంక్షేమ పథకాల మార్పులు చేయాలి. ఇట్లాంటివన్నీ కొన్ని చాలా తీసుకొని వచ్చే ప్రయత్నం వాళ్ళు ప్రపోజల్ తీసుకున్నారు, అమలు చేసే ప్రయత్నం చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఉండాలని చెప్పేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత కాలంలో కార్మిక వర్గం సమ్మెలు, ఉద్యమాలు, పోరాట ఫలితంగా కొన్ని బ్రేక్ అయినాయి. ఎప్పుడైతే 2014లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సర్కార్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఏం చేశాడంటే ఈ తమ బీజేపీ ఎజెండా, వాజ్పేయి ఎజెండాని మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి కార్మిక సంస్కరణని చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని చట్టాలని రద్దు చేసి మేము ఒక 4 లేబర్ కోడ్లను తీసుకొని వస్తామని 2015 నుంచి ప్రారంభం చేశారు వీళ్ళు. అంటే మొదటి దశలో ప్రతిఘటనలు, ఉద్యమాలు, అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు రకరకాల అన్నీ రావడం, వీటన్నిటితో పార్లమెంట్లో ఆమోదం పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే రెండోసారి పవర్లోకి వచ్చారో 2019 పవర్లోకి వచ్చిన తర్వాత ఎంబడే వాళ్ళు మేలో వస్తే ఇక జూలై, ఆగస్టులోనే ఇవి పార్లమెంట్లో ప్రవేశపెట్టేశారు. మొదటి ఒక కోడ్ని పార్లమెంట్ ఆమోదం చేసుకున్నారు. దాని పేరు వేతనాల కోడ్, ది వేజెస్ కోడ్ అని చెప్పేసి 2019 బిల్లు పెట్టేశారు, పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఎంబడే రాజ్యసభకు పంపించారు, అక్కడ ఆమోదం అయిపోయింది. తర్వాత రాష్ట్రపతికి పంపించారు. ఆగస్ట్ 8 నాటికి 2019 ఆగస్ట్ 8కి అయిపోయింది. తర్వాత గజెట్ వచ్చేసింది. అది ఇంప్లిమెంటేషన్కి రాలే ప్రతిఘటన వల్ల. ఆ తర్వాత 2020లో ఈ కరోనా వచ్చింది. కరోనా కాలను ఆసరగా తీసుకొని అప్పుడు సంఘాలు, యాక్టివిటీస్, సమ్మెలు, హర్తాళ్ళు, రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి మొత్తం దేశమంతా బంద్ ఉన్న టైంలో పార్లమెంట్లో పెట్టి మిగతా 4 లేబర్ కోడ్లు కూడా ఆమోదం తీసుకున్నారు. అంటే 4 లేబర్ కోడ్లని అప్రజాస్వామికంగా కార్మిక వర్గం యొక్క సంఘాలు, కార్మికుల ప్రయోజన యొక్క డిమాండ్లకు వ్యతిరేకంగా చర్చ కూడా లేకుండా పార్లమెంట్లో ఆ రకంగా వాళ్ళు నిర్బంధంగా బీజేపీ మోడీ సర్కారు ఈ 4 లేబర్ కోడ్ అని దేశం మీద కార్మిక వర్గం మీద రుద్దింది. ఓన్లీ వ్యతిరేకించింది పార్లమెంట్లో కమ్యూనిస్టులు తప్ప, సిపిఐ, సిపిఎం ఎంపీలు తప్ప ఎవరు దీన్ని వ్యతిరేకించలేదు. బీజేపీ ప్రవేశపెడితే కాంగ్రెస్ వాళ్ళు చేతులు ఎత్తేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారు. వైఎస్ జగన్ పార్టీ సపోర్ట్ చేసింది. అన్ని పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్, అంటే బూర్జువా పార్టీలు అన్నీ కూడా అందరూ కూడా ఈ యొక్క లేబర్ కోడ్లను ఆమోదం తెలిపిన వాళ్ళే పార్లమెంట్లో. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అంటే రాజకీయంగా కూడా చూసుకున్నప్పుడు వామపక్షాలు తప్ప ఎవరు కార్మికుల పక్షాన లేరన్నటువంటిది ఇది కనపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ప్రధానమైన నష్టం ఏంటి దీనివల్ల వచ్చిన ప్రధాన నష్టం ఏంటి? పని గంటలు పెరగడం, ఇట్లా ఇంకేమైనా నష్టాలు ఏమున్నాయి? ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. అసలు ఈ లేబర్ కోడ్లో ఎందుకు వ్యతిరేకిస్తున్నామో, దీనివల్ల నష్టం ఏమిటి అనేటువంటిది మనం పాయింట్ చూసుకున్నప్పుడు ఒక 5-6 అంశాలు మనం ప్రధానంగా కార్మిక వర్గం అనేటువంటిది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో ఏమిటంటే ఒక పాయింట్,
పాత చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు నువ్వు ఇందులో యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేస్తే ఇంత వ్యతిరేకత వచ్చేది కూడా కాదు. పాత చట్టాలను మొత్తం కూడా మార్చేసి, కార్మికులకు అనుకూలంగా ఉన్న అంశాలన్నీ కూడా రద్దు చేసి, పెట్టుబడిదారులు ఏం డిమాండ్ చేస్తున్నారో అది ఇందులో పెట్టారు. ఏమిటి అంటే దానిలో ముందు ఫస్ట్ పాయింటు పెట్టుబడిదారు వర్గం అనేటువంటిది ఎప్పుడే గాని కార్మికులకు సంబంధించిన యొక్క జీతభత్యాలు తగ్గించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. పెంచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. ఎందుకంటే కార్మికుడి యొక్క మనుగడ సమస్య ఇది. తన వేతనాలు పెంచుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తుంటాడు. కార్మికులు తగ్గించి లాభాలు సంపాదించుకోవాలని వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి వేతనాల విషయంలో 1948లో అవసరాలకు అనుగుణంగా వేతనం ఉండాలి. ఐఎల్‌సి తీర్మానం ప్రకారంగా 57 తీర్మానం ప్రకారంగా ఆక్టెడ్ ఫార్ములా ఉండాలి. లేదా ఆహారపు ఖర్చులు గానీ, బట్ట ఖర్చు గానీ, ఇంటి అద్దెలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖర్చులు గానీ అన్నీ లెక్కలేసి ఉండాలని చెప్పి అంటుంది. ఇప్పుడు అవన్నీ గూడా పక్కన పెట్టేసి అల్టిమేట్‌గా కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎంత నిర్ణయిస్తే అంతే కనీస వేతనము ఉంటది అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేశారు దీంట్లో. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మోడీ సర్కార్ వచ్చినప్పుడు 2018లో, 19లో మినిమమ్ ఫ్లోర్ లెవెల్ వేజ్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో రోజుకు భారతదేశంలో రూ. 178 ఉంటే సరిపోద్దని చెప్పేసి మోడీ సర్కార్ చెప్పింది. అంటే రూ. 4,628 నెలకు ఒక కుటుంబం బతకాలి అంటున్నాడు ఇప్పుడు మోడీ సర్కార్. ఇది ఎట్లా సాధ్యమైతది? రెండోది వేతనాలు పెంచాలంటేనేమో ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్‌దే అని చెప్తున్నాడు. ఇక లేబర్ డిపార్ట్‌మెంటు, ఆ కమిటీలు, చట్టంలో ఉన్నటువంటి కమిటీలు, వాటి ప్రపోజల్స్ లేదా కనీస వేతన సలహా మండలిల రెఫరెన్స్‌లు ఇవన్నీ ఎన్ని ఫార్మల్‌గా చేసినా కూడా అవన్నీ పక్కకు పెట్టేస్తారు. ఇది ఒక అంశం. అంటే వేతనాలు రాబోయే కాలంలో పెరగకుండా పెట్టుబడిదారులకు లాభాలు కలిగించడం అనేటువంటిది ఒక పాయింట్. ఇక రెండో అంశం ఏంటంటే పని గంటలు. పని గంటలు చట్టబద్ధంగా ఆహ్, 8 గంటలు పని చేయాలి. సరే రెస్టు, స్ప్రెడ్ ఓవర్ అది ఇది ఎంత ఉన్నా 9 గంటలకు మించకూడదు అంటుంటే చట్టం చెప్తా ఉంది. ఇక అదనంగా పని చేస్తే ఓవర్ టైమ్ పేమెంట్ ఇవ్వాలి. ఒక గంట పని చేస్తే 2 గంటల వేతనం ఇయ్యాలి. ఒకరోజు 8 గంటలు ఎక్స్‌ట్రా చేస్తే డబుల్ వేతనం ఇవ్వాలి. ఇట్లాంటి అంటే ఓవర్ టైమ్ పేమెంట్, డబుల్ పేమెంట్ అనేది చట్టం చెప్తుంది. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు 12 గంటల దాకా పెంచుకోవడానికి వీళ్ళు చట్టంలో క్లియర్‌గా పెట్టేశారు. 8-12 గంటలు. రాబోయే కాలంలో ఇక 12 గంటలు పని చేసినా ఇప్పుడు డబుల్ వేతనం రావాలి వాస్తవంగా అయితే 12 గంటలు చేస్తే ఓవర్ టైమ్ చట్టం ప్రకారంగా. కానీ అది లేకుండా ఈరోజు ఉండేదానికి అవకాశం ఉంది. అందుకే 8 గంటలు నుంచి 12 గంటలు పెరిగితే ఇప్పుడు 3 షిఫ్ట్‌లు పోయి 2 షిఫ్ట్‌లు అయిపోతాయి. కార్మికుడి కుటుంబం వాడి జీవన పరిస్థితి 8 గంటలు ఎందుకొచ్చింది? 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు కుటుంబంతో రెస్ట్ తీసుకోవాలి. 8 గంటలు డ్యూటీ చేయాలి. దీనికోసం 150 సంవత్సరాలుగా 170, 180 సంవత్సరాలుగా కింద నుంచి పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. అనేక బలిదానాలు, త్యాగాలు, మేడే స్ఫూర్తి దీంతో మనం ఇవన్నీ సాధించుకున్నాం భారతదేశంలో గూడా. 1866లోనే హౌరా రైల్వే కార్మికులు ఈ 8 గంటల కోసం పోరాడిండ్రు భారతదేశంలో. చరిత్ర గూడా ఉంది. కాబట్టి ఇలాంటి చారిత్రకంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల్ని ఈ 75 సంవత్సరాలుగా, 76 సంవత్సరాలుగా కనీసం మరి ఎవరు దాన్ని ఆ అంశం చట్టం చేయాలంటే వెనక ముందు ఆడినటువంటి పాలక వర్గాల నేపథ్యంలో సాధ్యం కాలేదు. కార్మిక వర్గ ప్రతిఘటనతో. ఇప్పుడు ధైర్యంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటలు చేసి పడేశాడు. ఇప్పుడు చట్టం అక్కడ అయింది. అది ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు ఇంకా దేశమంతా. కానీ ఈలోపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మన కరోనా టైంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా అనేక రాష్ట్రాల్లో వాటితో పాటు మిగతా ఈ సౌత్‌లో ఉండే కొన్ని రాష్ట్రాలు అమలు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా నిన్నగాక మొన్న కర్ణాటకలో వాళ్ళు ఐటీ సెక్టార్స్‌లో 14 గంటలు పని చేసేయాలని చెప్పి ముందుకు తీసుకొనొచ్చారు. తమిళనాడులో 12 గంటలని చెప్పి డీఏపీ ప్రయత్నం చేసింది. ఏపీలో ఇప్పుడు 10 గంటలు మా రాష్ట్రంలో అమలు చేస్తామని ఆయన క్యాబినెట్‌లో తీర్మానం చేశాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏందంటే పని గంటల మీద కాన్సంట్రేషన్ ఉంది. ఎందుకంటే ఎంత ఎక్కువ పని చేయించుకుంటే అంత ఎక్కువ లాభాలొస్తాయి కాబట్టి పెట్టుబడిదారు వర్గం ఆ డిమాండ్ పెడుతుంది. దీన్ని తగ్గించుకోవాలని కార్మిక వర్గం పోరాడుతుంది. శాస్త్ర సాంకేతికత పెరిగిన నేపథ్యంలో మానవ శ్రమకు ఇంకా తగ్గాలి తప్ప పెరగకూడదు. అది ఇప్పుడు యూరోప్ కంట్రీస్‌లో, అమెరికాలో అనేక దేశాల్లో చూసుకుంటే చాలా మటుకు 5 రోజుల పని దినమే అమలైతుంది. శనివారం, ఆదివారం సెలవిస్తారక్కడ. 5 రోజులు పని ఉంటుంది. దాంట్లో కూడా ఇంకా పని గంటలు తక్కువున్నాయి. 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. భారత కార్మిక వర్గం కూడా ఏంటి వేసింది 7 గంటలు ఉండాలి. 6 రోజుల పనిదినం అది 5 రోజుల పనిదినం ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ దానికి భిన్నంగా వారానికి వారం రోజులు పని చేయాలి. 12 గంటలు పని చేయాలి.
అంటే మళ్ళీ కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి దోపిడీ చేసుకోవడానికి భారత పాలకవర్గం ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకటి 12 గంటలు. దీనివల్ల కార్మికుడికి రెస్ట్ ఉండదు, కుటుంబం ఉండదు, ఉండదు. వాళ్ళకి వెట్టి చాకిరీ చేయటం. పోనీ వేతనాలు వేస్తారా? డబుల్ వేతనం వస్తదా? అంటే ఆ వేతనాలు లేదు. ఇప్పటికే ఇన్ని చట్టాలున్నా 12 గంటలు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే బీహారు, యూపీ, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి వేలు, లక్షల మంది వలసలొచ్చి 12 గంటలు పని చేపిస్తున్నారు. ఆడికి ఎవరికీ డబుల్ వేతనాలు కూడా ఇయ్యకుండా దోపిడీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చట్టాలు ఉండంగానే ఈ పరిస్థితి ఉంది. ఇక చట్టం మీద వస్తే యథేచ్ఛగా అన్ని రంగాల్లో 12 గంటలు అయిపోతుంది. అందుకే దీనివల్ల మొత్తం కార్మిక వర్గానికి ప్రధాన డిమాండ్ గుండెకాయ లాంటి ఒక డిమాండ్ అనేటువంటిది పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈరోజు ముందుకొచ్చేది ఉంది కాబట్టి ఇది ఒకటి సమస్య. ఇక మూడవది ఏంటంటే మెయిన్‌గా లేబర్ కోడ్స్‌లో ప్రధానమైనటువంటి ఇక కార్మికుడికి సంఘం పెట్టుకునే హక్కు ఉంది. పోరాడి 1926లోనే బ్రిటిష్ కాలంలో సాధించుకున్నారు. ఇప్పుడు సంఘాలు పెట్టుకున్నా కూడా మోడీ ఏం చేశాడు? దాన్ని రద్దు చేసే పవర్ ఇచ్చేశాడు. రిజిస్టర్ అథారిటీస్‌కు నువ్వు ఏదో సాకు పెట్టేసి లేకపోతే విచక్షణకు వదిలేసి రద్దు చేయొచ్చు అని చెప్పేసి. రెండవది బయటి వ్యక్తులు నాయకులుగా ఉండకూడదు. తక్కువ మందే ఉండాలి. 5 మందికి మించి ఉండకూడదు. 1/3 మించి కూడా ఉండకూడదు. ఆఫీస్ బేరర్స్‌లో అని చెప్పేసి ఏదో రెస్ట్రిక్షన్ చేయటము. తర్వాత సభ్యత్వం విషయంలో అనేక మార్పులు చేశారు. ఇట్లా యూనియన్‌లకు సంబంధించిన చాలా మార్పులు చేసి ఓవరాల్‌గా వర్కింగ్ క్లాస్ యొక్క బేరసారాల శక్తిని తగ్గించడం అనేటువంటిది ఇది ఒక పాయింట్. రెండవది సమ్మెలు చేసే హక్కును కూడా చెప్పాలంటే స్ట్రైక్ ఇప్పుడు మనం మరీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటే 14 రోజుల ముందు నోటీస్ ఇయ్యాలి. అన్నిటికీ నోటీస్ ఇయ్యాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా. ఇప్పుడున్న చట్టం ప్రకారంగా. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు? మరి దాన్ని 60 రోజుల ముందే నోటీస్ ఇయ్యాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొనొచ్చారు. 60 డేస్ బిఫోర్ నోటీస్ ఇస్తే ఆ కంపెనీలో నోటీస్ ఇచ్చిన కార్మికులు ఎవరిని కూడా ఉంచరు ఇక. వాళ్ళతో ఏదో సాకు పెడతారు. మేనేజ్మెంట్ తొలగిస్తుంది. సమ్మె లేకుండా చేస్తారు. ఫలితంగా కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి ఉండదు. అందుకే ఈ సమ్మె ఒకవేళ సమ్మెని ఆలోపు చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ చేసి అందరిని తొలగించడానికి, ఇల్లీగల్ సమ్మె చేయించినందుకు ఈయననే బాధ్యత వహించాలని, నాయకులే బాధ్యత వహించాలని, జైలు శిక్షలు వేయటం, రకరకాలుగా అవన్నీ తీసుకొని వచ్చారు. ఫైన్లు వేయటం. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా ఈ సమ్మె హక్కు మీద ఒక పెద్ద దాడి అనేటువంటిది చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇది కొన్ని డెమోక్రటిక్ రైట్స్ మీదనే. ఇది ఒక ముఖ్యమైన అంశం. రెండవది సామాజిక భద్రతా చర్యలు. దీంట్లో ఒక 4 కోడ్లు ఏంటంటే, ఒకటి వేతనాల కోడు, రెండవది పారిశ్రామిక సంబంధాల కోడు, మూడవది సామాజిక భద్రతా కోడు, నాలుగవది పని పరిస్థితులు అంటే వృత్తిపరమైనటువంటి ఈ పని పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యము ఇలాంటి సమస్యల కోసం అంతా కలిపి ఒక కోడ్ చేశారు. ఈ 4 కోడ్లలో ఈ 7-8 అంశాలు అంటే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ వీటికి సంబంధించినటువంటివి కూడా మార్పులు చేశారు. ప్రావిడెంట్ ఫండ్ 12% ఇవ్వాలి. వర్కర్ షేర్ 12%, మేనేజ్మెంట్ షేర్ 12%. దాన్ని 10%కి తగ్గించారు. ఇప్పుడు ఆ ప్రావిడెంట్ ఫండ్ నిధులకు గ్యారంటీ లేదు. పెన్షన్ అకౌంట్లోకి పంపాల్సిన డబ్బులు షేర్ మార్కెట్లో కూడా పెడుతున్నారు. ప్రైవేటు సంస్థలకు లాభం కలిగిస్తున్నారు. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి. కనీస పెన్షన్ ఇప్పుడు 500, 1000 రూపాయలు వస్తూనే ఉన్నారు. 9,000 చేయాలని మనం అడుగుతుంటే దానికి గ్యారంటీ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2001 నుంచే ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలవుతా ఉంది. ప్రభుత్వం బాధ్యతను తప్పించుకున్నది. తర్వాత ఇప్పుడు రకరకాల పెన్షన్లో మార్పులు తీసుకొని వచ్చి 95 నుంచి ఇప్పుడు చూసుకుంటే లాస్ట్కు మోడీ వచ్చి మన కొత్తగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అని తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొని వచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండాలని చెప్పేసేమో మన వర్కర్స్, ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు. కాబట్టి పెన్షన్లో కూడా అనేక మార్పులు చేసి మళ్ళీ అది కూడా కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభం కలిగించే పని చేస్తున్నారు. అంటే సెక్యూరిటీ లేకుండా పోవటం. ఇది అంటే ఈ సోషల్ సెక్యూరిటీ లేకుండా చేయటం అనేది ఒకటి, వాళ్ళకు యూనియన్లు డెమోక్రటిక్ రైట్స్ లేకుండా చేయటం ఒకటి, వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం 2, ఓవర్ టైం కూడా చాలా ఎంత అయినా పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ కొన్ని మార్పులు చేశారు. మినిమం వేజ్ అడగడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ ఇచ్చింది తీసుకునేటట్టు చేయటం అనేది ఒకటి. ఇట్లా కొన్ని మౌలికమైనటువంటి సమస్యలు వర్కర్స్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఈ బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ వర్కర్స్ మీదనైనా దేశవ్యాప్తంగా మిగతా వర్గాలకు సంబంధించి కూడా ఇట్లాంటి చట్టాలు కానీ, ఇప్పుడు విధానాలు కానీ ఏమైనా మార్పులు, గత విధానాలకు పూర్తిగా విరుద్ధమైన మార్పులు ఏమైనా తీసుకొచ్చినారు? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిందంట కొన్ని ముఖ్యమైన అంశాలు 2, 3 మీరు అన్నట్లు. ఒకటి కార్మిక చట్టాలే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం
సంపదలన్నింటిని కూడా టోటల్‌గా పెట్టుబడిదారీ వర్గానికి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కార్యక్రమం చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో వర్కింగ్ క్లాసు, ఇటు రైతులు, కూలీలు, ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, సామాజిక తరగతుల కింది వర్గాల వాళ్ళు అందరూ కూడా కష్టపడి ఈ దేశాన్ని ఒక అభివృద్ధి ఒక స్థితికి తీసుకొచ్చారు. బ్రిటిష్ వలసవాదం నుంచి బయటకొచ్చిన తర్వాత. అట్లా ఇప్పుడు కూడబెట్టినటువంటి ఈ సంపదలన్నింటినీ ఒక్క ఇదే కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది. 33 లక్షల కోట్ల ఆస్తులున్నటువంటి ఒక ఎల్ఐసి లాంటిది ఉంది. కొన్ని లక్షల కోట్ల సంపద ఉన్న రైల్వే వ్యవస్థ ఉంది. నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఓడరేవులు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. నవరత్నాలున్నాయి. కోల్ ఇండియా లాంటివి కావచ్చు, బీహెచ్‌ఎల్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల సంస్థలు. ఇగ పెట్రోలియం కంపెనీలున్నాయి. మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఎన్‌ఎండీసీ లాంటి నవరత్న సంస్థలున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో డెవలప్ అయినాయి. వీటన్నిటి అందరి కష్టం ఉంది దీంట్లో. మొత్తం అన్ని తరగతుల యొక్క కార్మిక వర్గం కూడా దీంట్లో ఉండి ఈ సంపదను సృష్టించింది. దీన్ని ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరిట సంవత్సరానికి ఇంత అని చెప్పి టార్గెట్ పెట్టి సుమారు 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ సంపదలని అన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టడానికి పార్లమెంట్ ఆమోదం చేసింది. ఇప్పుడు క్రమంగా ఇస్తా ఉన్నారు. ఇవి కాకుండా పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నారు. వాటాలు విక్రయించడం చేస్తున్నారు. ప్రభుత్వం కొన్ని మూసేస్తున్నారు. కొన్ని అమ్మేస్తున్నారు. ఇట్లా చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల సంపద అనేటువంటిది పెట్టుబడిదారుల వర్గం చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. అది కూడా వాళ్ళ ధనదాహం తీరట్లేదు. ఇంకో పక్కన ఏం చేస్తున్నారు భారతదేశంలో ఇవన్నీ ఇది తీసుకునడమే కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ ఖనిజ సంపద మీద వాళ్ళ దృష్టి పడ్డది దేశంలో. అందుకే భారతదేశంలో ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖనిజ సంపద అంతా కావాలి. ఈ ఉదాహరణకు మనకు నల్లమల్ల ఫారెస్ట్‌లో యురేనియం దొరుకుతుందనేటువంటిది రిపోర్ట్ ఉంది. లేదు మనకు ఇటు ఆదిలాబాద్ ప్రాంతానికి అటు పక్క ఫారెస్ట్ పోతే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఈ మొత్తం ఈ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం విశాలమైనటువంటి అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ భూగర్భంలో అనేక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలన్నింటికి దీన్ని తవ్వుకోవాలి అంటే అక్కడ ఆదివాసులు అనేటువంటిది ఆటంకం ఉంది. కాబట్టి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు, ప్రజలు వాళ్ళ తిరుగుబాట్లు, వాళ్ళ కార్యక్రమాలు లేదు అక్కడ కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అక్కడ సిపిఐ, ఎంఎల్ పార్టీలు ఉన్నాయి, మావోయిస్టులు ఉన్నారు, సిపిఎం, సిపిఐ ఇట్లా కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, ఆదివాసీ గిరిజన సంఘాలు, రైతు కూలి సంఘాలు ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమాలు ఇవన్నీ ఒక ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకే ఎక్కడెక్కడ ఏం ఆటంకాలు ఉంటే తొలగించడం, కార్పొరేట్లకు అప్పగించడం ఇది బీజేపీ యొక్క విధానం. కాబట్టి ఆదివాసీలని మొత్తం తరిమేసి మొత్తం అక్కడున్న అటవీ సంపదలు అప్పగించడానికి ఇప్పుడు ఆపరేషన్ కగారు ఒకటి జరుగుతూ ఉంది. దాని వెనకాల కుట్ర అది ఇంకేమీ లేదు. అంతకుముందు నల్లమల్ల ప్రాంతంలో ఉండేది అక్కడ కూడా చాలా ఉద్యమాల్ని, పోరాటాలు అణిచివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ అటవీ సంపద ఉంటే అక్కడ అదానికో, అంబానీకో, వాళ్ళ కార్పొరేట్ మిత్రులకో వాళ్ళకి అప్పగించడానికి మోడీ సీరియస్ ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని వేల ప్రాణాలు తీయడానికైనా, మొత్తం ఒక జాతిని హననం చేయడానికైనా సిద్ధపడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే భారత పాకిస్తాన్ యుద్ధం ఉన్నప్పుడు కాల్పుల విరమణకు ఉన్న పడంగా అమెరికా వాళ్ళు చెప్తే అంగీకరించే పరిస్థితి మనం చూస్తున్నాం. దాని మీద పెద్ద ఎత్తున నిరసన చేశాం. కానీ ఇక్కడ ఆపరేషన్ కగారుని ఆపడానికి సిద్ధంగా లేరు. చంపేస్తున్నారు జనాల్ని, ప్రజల్ని చంపుతున్నారు, నాయకులు చంపుతున్నారు. ఏమిటి అంటే ఆ సంపద వాళ్ళకి అప్పగించడం అనేది దీని టార్గెట్. అందుకే ఆదివాసీల నిర్మూలన జరుగుతుంది. దళితులపైన దాడులు పెరిగినాయి మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. గిరిజనులపైన దాడులు పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ప్రజలు పోరాడుతుంటే అక్కడ వాటిని అణిచివేయటం అనేటువంటిది ఒక విధానంగా పెట్టుకున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. మన జమ్మూ కాశ్మీర్ కూడా ముక్కలు చేయడము, రాష్ట్రాన్ని ముక్కలు చేయడం, కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం ఎందుకోసం అంటే అక్కడ కూడా 35A సవరణ చేసి ఇప్పుడు ఎవరైనా పెట్టుబడిదారులు వెళ్ళి అక్కడ భూములు కొనుక్కోవడానికి అవకాశం కల్పించారు. అభివృద్ధి అనే పేరు మీద ఈరోజు అక్కడ కూడా ముస్లిం మైనార్టీల మీద పెద్ద ఎత్తున అటాక్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే జమ్మూ కాశ్మీర్ లాంటి విలువైనటువంటి ప్రాంతాలని కూడా వాళ్ళకి అప్పగించటము, అటవీ ప్రాంతాలను అప్పగించడము, అంటే దేశంలో ఎక్కడెక్కడైతే ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చడం కొరకే ఈ బీజేపీ సర్కారు ఒక రకంగా ఎజెండాగా పెట్టుకొని సీరియస్ ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ఒక భాగం. అంటే ఒక పక్కన కార్మికుల యొక్క హక్కులు కాలరాసి సుమారు 80-90 కోట్ల మంది కార్మికుల యొక్క హక్కులన్నీ కాలరాస్తున్నారు. దాంట్లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. 300 మంది లోపు ఉన్నటువంటి పరిశ్రమని
గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మూసేసుకోవచ్చు, లాకౌట్ చేసుకోవచ్చు, లే ఆఫ్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చేశాడు. రెండో పక్కన కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ పెరుగుతా ఉంది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు లేకుండా అది కూడా మార్చేశాడు. వలస కార్మికుల హక్కులు లేకుండా మార్చేశారు. అంటే వర్కింగ్ క్లాస్కు సంబంధించి రెండోది ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా క్రమంగా మూసేసి ఆ ఉద్యోగుల్ని గెంటేసే పని చేస్తున్నారు. వీఆర్ఎస్ పేరున ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మునిగిపోయింది, చూస్తున్నాం దాదాపుగా. ఇలాంటి స్థితి వస్తుంది. మూడవది ఏంటి, ఖనిజ సంపదను కూడా కొల్లగొట్టి అక్కడ ప్రజల్ని కూడా తరిమేశారు. అంటే టోటల్గా పూర్తిగా భారతదేశంలోని బడా పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చాలా దుర్మార్గమైన పరిస్థితి దేశంలో ఉంది. అందుకే కనీస వేతనం లేదు. భారతదేశంలో మనం చూస్తే 12 గంటలు పనిచేస్తే కార్మికుడికి 5,000కు, 6,000కు, 4,000కు పనిచేస్తున్నారు. 12,000, 10,000కు కూడా 12 గంటల పాటు కష్టపడతా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయదు, కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు చూడండి ఎంత అన్యాయంగా ఉంది. 3,000, 4,000, 5,000 పనిచేసే వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్న భోజనం వాళ్ళకు 3,000 ఇస్తున్నారు, ఆశా వాళ్ళకు 9,000 ఇస్తున్నారు, అంగన్వాడీలకు 7,000, 13,000 ఇస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు హాస్పిటల్స్లో, అనేక రకాల సెక్టార్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 15,600 అంటున్నారు, 10,000 చేతులు పెడుతున్నారు. ఎవరికి పర్మనెంట్ చేస్తలేరు. ప్రభుత్వ విధానాల పక్కన ఇది ఆపేసినాయి. సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా ఇవి చేస్తలేరు. ఎవరి కోసం? కాంట్రాక్టర్ల కోసం, పెట్టుబడిదారుల కొరకే. అంటే ఈ దేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం 90 తర్వాత 2014 తర్వాత చూసుకుంటే ఒక 3-4 దశలుగా చూసుకుంటే సంక్షేమం నుంచి క్రమంగా సంక్షోభం వైపు పోయి పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలకు వచ్చేసినాయి అనేటువంటిది మనం ప్రధానంగా గమనించవచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమిటి, మరి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమ్మెలు అనేటువంటిది మనం చూడాలి. ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు బీజేపీ సరే మన కళ్ళ ముందు కనబడుతున్నది, కానీ ఆ కార్పొరేట్ అనుకూల విధానాలకి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న ఇక్కడ ప్రాంతీయ పార్టీలు టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు అవే విధానాలు అవలంబిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎవరిని కలుపుకొని పోగలుగుతారు? దేశంలో ఫైట్ చేయడం అంత ఈజీ అవుతుందా? దాన్ని ఆపడం అంత ఈజీ వ్యవహారమా? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు వేసింది. భారతదేశంలో ఒక కాంగ్రెస్, బీజేపీ కాదు, మీరు అన్నట్లుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు, మిగిలిన కొత్త నేషనల్ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు అందరి ఆర్థిక విధానాలంతా ప్రో కార్పొరేట్ విధానాలే. అంటే పెట్టుబడిదారు వర్గానికి అనుకూల విధానాలే. ఎందుకంటే అందులో ప్రభుత్వాల్లో ఉన్నది, పాలక వర్గాలకు ఉన్నది, భూస్వాములు, పెట్టుబడిదారులు, ధనవంతులు, కోటీశ్వరులు, కాంట్రాక్టర్లు వీళ్ళే అధికారంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రపంచ బ్యాంకు, IMF అవన్నీ షరతులు తీసుకొని, లోన్స్ తీసుకొని వచ్చి అమలు చేసిన వాళ్ళే. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే 1996లో చంద్రబాబు నాయుడు ఈ విధానాలు స్టార్ట్ చేశాడు, వరల్డ్ బ్యాంక్ విధానాలు. అందుకే ఇక్కడ వైద్య రంగం ప్రైవేట్ అయిపోయింది, విద్యారంగం ప్రైవేట్ అయిపోయింది, మనకు విద్యుత్ రంగం ప్రైవేట్ అయిపోయింది. అన్ని ముక్కలు అయిపోయి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం కల్పించేశారు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఇంకో రాష్ట్రంలో ఇంకొక ఆయన స్టార్ట్ చేశాడు. అయితే వీళ్ళందరి విధానాలు ఒకటే ఫైనల్గా. మరి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీరు అన్నట్లు సంఘటిత ఉద్యమం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళు పవర్ ఉన్నప్పుడు INTC వాళ్ళు సమ్మెలోకి చేసేది కాదు. ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు BMS వచ్చేది కాదు. కాంగ్రెస్ పవర్లో ఉంటేనే BMS వాళ్ళు స్ట్రగుల్లోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు INTC వాళ్ళు వస్తున్నారు, లేదా TNTC వస్తుంది. ఇప్పుడు ఎవరు పవర్లో ఉన్నావు, ఇప్పుడు బీజేపీ, BMS తప్ప ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఈ మిగిలిన అన్ని కార్మిక సంఘాలు తాడి మీదకి వచ్చినాయి. 1970లో C8 ఏర్పడ్డ తర్వాత ఐక్య ఉద్యమం కొరకు మేము చేసిన ప్రయత్నాల వల్ల, మా నాయకులు చేసిన ప్రయత్నాల వల్ల ఈ రోజుకి పరిస్థితి ఏంటంటే దేశంలో 21 సమ్మెలు జరిగినాయి. మొత్తం 12 కేంద్ర కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చినాయి. 30-40 కోట్ల మంది సమ్మెలు చేస్తున్నారు, ప్రతిఘటన చేస్తున్నారు కాబట్టే ఇప్పటికీ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి 4 సంవత్సరాలు అయిపోయినా అది అమలు చేయడానికి ధైర్యం చేసలేదు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థని పూర్తిగా ప్రైవేటీకరించాలనుకున్నారు, కానీ ధైర్యం చేస్తలేరు. బ్యాంకులు సమ్మెలు చేస్తున్నాయి, రైల్వే వాళ్ళు పోరాడుతున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళు పోరాడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ పోరాడుతున్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ పోరాడుతున్నారు, స్కీమ్ వర్కర్లు పోరాడుతున్నారు, పబ్లిక్ సెక్టార్ లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నో సమ్మెలు చేస్తున్నారు. దీనివల్ల అనుకున్నంత స్థాయిలో వాళ్ళు వర్కింగ్ క్లాస్కి నష్టం చేసే పరిస్థితి లేదు. అది బ్రేకులు పడుతున్నాయి. దీనివల్ల కార్మిక వర్గం సంఘటితం కావాలని చెప్పేసి మేము ఐక్యంగా ఉంటే ఈ వెనక్కి కొట్టడం చాలా ఈజీ.
ఎందుకంటే ప్రపంచ పరిణామాలు కూడా మీరు చాలా చూసారు. మీరు శ్రీలంకలో డెవలప్‌మెంట్స్ కూడా చూశారు. ఇవే విధానాలు అమలు చేశారు. చివరికి సంక్షోభాలు వచ్చిపోయినాయి. అన్ని రకాల ధరలు పెరిగిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత ప్రజలందరూ వామపక్షాలను ఆశ్రయించారు. వామపక్షాల నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. తూర్పు యూరోప్ దేశాల్లో చూసాము. లాటిన్ అమెరికా దేశాల్లో చూస్తున్నాము. బ్రెజిల్ లాంటి దేశాలు, అర్జెంటీనా లాంటి దేశాల్లో చూస్తున్నాము. ఇక్కడ ఏషియాలో బలమైనటువంటి వామపక్షం ఉంది. చైనా ఒక బలమైనటువంటి ఇది ఉంది. లేదా వియత్నాం ఉంది. లేకపోతే లాఓస్ ఉంది. అనేక దేశాల్లో చుట్టుపక్కల అనేక ప్రజా అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అందుకే భారత పాలకవర్గం అనేటువంటిది ఇది చాలా డేంజర్ పాలకవర్గం. అందరికిన్నా బీజేపీ చాలా డేంజర్ అని చెప్పి వర్కింగ్ క్లాస్ మేము చెప్తున్నాం. ఎందుకు? ఒక పక్కన మొత్తం హక్కులు తీసేస్తున్నారు. సంపద వాళ్ళకే ఇస్తున్నారు. మన జీతాలు పెంచరు. మన హక్కులు లేకుండా చేస్తున్నారు. మూడవ పక్కన ఇంకేం చేస్తున్నారు? మొత్తం ఈ దేశంలో ఇప్పటికీ ఇంకా భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలు బలంగా ఉన్నాయి కాబట్టి కులం సమస్య ఉంది, మతం సమస్య ఉంది, ప్రాంతం సమస్య ఉంది, ఆదివాసులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వెనకబాటుతనం ఉంది. వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళని అట్లే పెంచి పోషిస్తూ వాళ్ళని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మిక వర్గ పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కొరకు బీజేపీ గవర్నమెంట్ ఇంకొక ప్రయోగం ఏం చేస్తుందంటే దేశంలో మత ఘర్షణలు కూడా సృష్టిస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రకరకాల ఘర్షణలు సృష్టించడం, అనేక రకాలుగా వివాదాలు సృష్టించడం. దీంతో ఏమవుతుంది? వర్కింగ్ క్లాస్ మధ్యన యూనిటీ దెబ్బతింటది. స్ట్రగుల్స్ నిర్వీర్యం అయిపోతాయి. లాభం పెట్టుబడిదారులకు అవుతుంది. కాబట్టి ఇది ఎవరి ప్రయోజనాల కోసం అన్నటువంటిది వర్కింగ్ క్లాస్ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశంగా మేము చెప్తున్నాం. రెండవది, వ్యవసాయ కార్మికుల్ని దెబ్బతింటున్నారు, రైతాంగము దెబ్బతింటుంది. అప్పుడు 3 వ్యవసాయ చట్టాలు తెచ్చి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. మూడో పక్కన కార్మిక వర్గం దెబ్బతింటుంది. ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులు, ఈ దేశానికి సర్వీస్ చేసేది కార్మిక వర్గం, సరుకులను ఉత్పత్తి చేసేది కార్మిక వర్గం, అన్నం పెడుతున్నది రైతాంగం. కాబట్టి ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఇటు పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయి పాలక వర్గాలుగా మన ఎత్తిన కూర్చున్నారు. ఈ వర్గాన్ని దోపిడీ చేస్తున్నారు. అందుకే సిఐటిగా చెప్పేది ఏంటంటే రైతులు, కార్మికులు అంటే కార్మికులు, కర్షకులు, ఈ ఒక వ్యవసాయ కార్మికులు గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక ఐక్య పోరాటం చేయాలి. ఏ ఒక్కరో కాకుండా కార్మిక వర్గ నాయకత్వంలో ఎప్పుడైతే రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు కలిసి ఈ అన్ని విధానాలపైన పోరాటం చేస్తారో ఆ రకంగా పాలక వర్గాలు తిప్పికొట్టడం సాధ్యమే అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఈ- ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు ఉన్నంత సంఘటిత రంగం ఇప్పుడు లేదు. ఎస్ అసంఘటిత రంగం పెరిగిపోయింది. మరోవైపు సేవా రంగం పెరిగిపోయింది. అంటే వైట్ కాలర్ ఎంప్లాయీస్ పెరిగిపోయారు. సేవా రంగం సంఘటితంగా లేదు ఎక్కడ. సేవా రంగంలో అయితే అసలు చట్టాలే అమలు అవ్వట్లేదు. అసంఘటిత రంగం చాలా విపరీతమైన పద్ధతి పెరిగిపోయింది. ఈ పరిస్థితులు అసంఘటిత రంగానికి అసలు కార్మిక సంఘాలు కూడా లేవు, దాదాపు మెజారిటీ. ఎస్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మెలో వీళ్ళందరినీ కలుపుకురావడం సాధ్యమవుతుంది అంటారా? అంటే సాధ్యం అవుతుంది, సంఘటితం అవుతున్నారు. మీరు అన్నట్లుగా భారతదేశంలో 95% అసంఘటిత కార్మిక వర్గం అనేటువంటిది ఆర్గనైజ్డ్గా లేరు. అంటే పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నది కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, ప్రాజెక్ట్ వర్కర్స్ వీళ్ళంతా ఉన్నారు. రెండోది ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రకరకాల సెక్టార్స్. ఇది కాకుండా మన దగ్గర చూసుకుంటే హమాలి సెక్టార్స్ ఉంటుంది, లేదా బీడీ కార్మికులు ఉంటారు. వీళ్ళతో పాటు ఇతరత్ర అనేక రకాల కార్మికులు ఉన్నారు. అంటే పారిశ్రామిక కార్మిక వర్గంతో పాటు అసంఘటిత రంగం కూడా పెద్ద ఎత్తున పెరిగింది అనేటువంటిది వాస్తవం ఈ విధానాల వల్ల. వీళ్ళందరినీ సంఘటితం చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆల్ ఇండియా స్థాయిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ పేరిట ఒక ఫెడరేషన్ ఇది కూడా ఆర్గనైజ్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరిట వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఏ సంఘాలకు ఆ సంఘాలు ఆల్ ఇండియా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అసంఘటిత కార్మికుల్ని, బీడీ కార్మికులతో మొదలుకుంటే అందరినీ కూడా ఒక సంఘటితం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ సమ్మెలోకి వస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి 30-40 కోట్ల మంది సమ్మెలో ఉన్నారు. అట్లా సంఖ్యారీత్యా చూసుకున్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళ ప్రపోర్షన్లో చూసుకున్నప్పుడు వీళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పాల్గొంటున్నారు కాబట్టి 30-40 కోట్ల మంది పోరాటాల్లోకి వస్తున్నారు. అందుకే సమ్మెల్లో సంఘటితం చేయటం అనేటువంటిది క్రమంగా సంఘటిత కావడం అనేటువంటిది పెరిగింది. ఇది ఉన్నటువంటి వాస్తవం. వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున దాడి, అటాకు. ఎందుకంటే వేతనాలు లేదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, పని గంటలు ఉండవు, ఒక వెల్ఫేర్ యాక్ట్స్ ఉండవు, బోర్డ్స్ ఉండవు, ఏముండవు. మన రాష్ట్రంలో కూడా వెల్ఫేర్ బోర్డ్స్ ఒక బిల్డింగ్ వర్కర్లకే ఉంది. అక్కడ 1000 కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తున్నాయి, ఉపయోగించట్లేదు. ఇలాంటి స్థితి ఉంది కాబట్టి అసంఘటిత రంగాన్ని కూడా సంఘటితం చేసే కార్యక్రమం ఈ సెంట్రల్ కేంద్ర కార్మిక సంఘాలే చేస్తున్నాయి. ఇటు పబ్లిక్ సెక్టార్స్ని, ఇటు అసంఘటిత రంగాన్ని,
ఇటు ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టార్ని, అటు సర్వీస్ సెక్టార్ని, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఒక క్షేత్రస్థాయిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో సింగరేణి ఉంది. సింగరేణిలో ఉండేటువంటి కార్మిక వర్గంలో అన్ని సంఘాలు కలిసి సింగరేణి వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. అది కోల్ ఇండియాలో కూడా జరుగుతూ ఉంది. అలాగే రైల్వే కార్మికులు సంఘటితం చేస్తున్నాం. అలాగే పెట్రోలియం ఆయిల్ సెక్టార్ కార్మికులు సంఘటితం చేస్తున్నాం. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఇప్పుడు ఆర్‌టీసీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. ఏకమయ్యి ఒక అందరూ కలిసి చిన్న చిన్న నదులన్నీ ఉపనదులు కలిసి ఒక పెద్ద నది అయినట్టు ఒక మహాసముద్రంగా అయినట్టుగా భారత కార్మిక వర్గం అనేటువంటిది క్రమంగా సంఘటితమైతా ఉంది. 140, 45 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది వర్కింగ్ క్లాస్‌లో ఓ 30, 40 కోట్ల మంది సమ్మె చేస్తున్నారంటే అది చిన్న విషయం గాదు. ఇది భారతదేశ చరిత్రలో ఒక హిస్టారికలే. అంతమంది ఒక రోజు అన్ని సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఒక హర్తాలు చేయడం అనేది అది హిస్టరీ. ఇది రాజకీయంగా సంక్షోభం పెరిగినప్పుడు, కార్మిక వర్గం రాజకీయంగా చైతన్యవంతమైనప్పుడు, పాలక వర్గంలో మార్పొస్తది. దానికోసం ఒక ప్రయత్నం చేస్తూ పోవాలి. వీటిని ప్రతిఘటించే క్రమం అదే అనేటువంటిది ఈ సందర్భంగా ఇప్పుడు ఈ బిఎంఎస్ ఈ సమ్మెలో పాల్గొనట్లేదు కదా, దానివల్ల ఏమైనా నష్టం ఉందా? బీఎంఎస్ అనేటువంటిది ఈరోజు బీజేపీకి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్‌కి అనుబంధ సంస్థ అది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది డైరెక్షన్‌లో బీజేపీ పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ సర్కారు. ప్రో కార్పొరేట్ అనుకూలమైనటువంటి పెట్టుబడిదారీ వ్యాపార వర్గాల సంస్థలవి. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఈ విధానాల్ని ఇప్పుడు బహిరంగంగా బీఎంఎస్ మద్దతిస్తూ ఈ సమ్మెలోకి పాల్గొనటం లేదు. అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారా వేతనాలు 4,000 అయినా పర్వాలేదు, 10 గంటలు 12 గంటలు అయినా పర్వాలేదని బిఎంఎస్ చెప్తుందా? అంటే అట్లా ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇయ్యరు. కానీ లేబర్ కోడ్‌లను వ్యతిరేకించరు. లేబర్ చట్టాల సవరణను వ్యతిరేకించరు. కనీస వేతనాలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం రూ. 26,000 కనీస వేతనం ఉండాలని మేము డిమాండ్ పెట్టాము. దాని మీద వాళ్ళేం మాట్లాడరు. లేదు 4 లేబర్ కోడ్ రద్దు చేయాలంటున్నాము. దాని మీద ఏం మాట్లాడరు. వాళ్ళు ఉద్యమాల్లోకి రారు. సరే వాళ్ళు బయటికి ఏమి మాట్లాడకపోవడం అంటే అర్థం ఏంటి? వాటిని సపోర్ట్ చేయటమే. సమ్మెలోకి రాకపోవడం అంటే మద్దతు ఇవ్వటమే. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళు సాధించి పెట్టొచ్చు కదా! ఒకవేళ ఈ సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు, ఏదో బీజేపీని నష్టం చేయడం కొరకు చేస్తున్నారు అని మీరు అనుకుంటే, మరి మీరు పోరాడి మీరు నిలుపుదల చేయొచ్చు కదా! మీరు చెయ్యరు. అంటే ఈరోజు నగ్నంగా బీఎంఎస్ అనేటువంటిది పూర్తిగా పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా, బీజేపీ విధానాలకు అనుకూలంగా వాళ్ళు ఉన్నారు. సాంప్రదాయకంగా చూసుకున్నప్పుడు కూడా బీఎంఎస్ పుట్టుకనే భారతదేశంలో కార్మిక వర్గాన్ని మత ప్రాతిపదికన చీల్చాలంటే ప్రయత్నమే తప్ప, వాళ్ళు కార్మికుల ప్రయోజనం కోసం పుట్టింది కాదది. ఇక్కడ కూడా ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని రకాల తరగతుల కార్మిక వర్గం సంఘటితంగా ఐక్యంగా ఉన్నారు. ఇక్కడ హిందూ కార్మికులు అనే పేరిట సెంటిమెంట్లు రెచ్చగొట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళు మేడే చేయరు. మన విశ్వకర్మ అంటారు. విశ్వకర్మ ఎవరో ఏంటో అనేటువంటిది ఇప్పుడు ఎవరికి కనబడదు, వినబడని పరిస్థితి. కాబట్టి అన్నింటినీ మత ప్రాతిపదికన విడగొట్టి కార్పొరేట్ అనుకూలంగా చేయడం అనేటువంటిది, పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా ఉండడం అనేటువంటిది బీఎంఎస్ విధానం. కాబట్టి బీఎంఎస్ అనేటువంటి దాన్ని ఈరోజు ఈ సమ్మెలో లేరు వాళ్ళు. లేకపోయినా దేశవ్యాప్తంగా అందరూ సంఘటితమయ్యారు. కాబట్టి ఒక 12 డిమాండ్ల పైన, ఒక 14 డిమాండ్ల పైన సంఘటితంగా అందరూ ఒప్పుకొని ఈ సమ్మె అనేటువంటిది జూలై 9వ తేదీన సమ్మె అనేటువంటిది చేయబోతున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పక్షాలు ఏమైనా మద్దతు తెలుపుతున్నాయి ఈ సమ్మెకి? ఇప్పటికే దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు తీర్మానం చేసి జూలై 9వ తేదీన జరిగేటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఐఎన్టీయూసీ సమ్మెలో ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వైఖరి చెప్పాలి. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లకు అనుకూలంగా పార్లమెంట్లో చేతులెత్తింది కాంగ్రెస్ పార్టీ. సంస్కరణలకు వాళ్ళు అనుకూలమైనటువంటిగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, సమ్మెకు అనుకూలంగా ఉన్నారనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పవర్లో లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ యూనియన్, ట్రేడ్ యూనియన్ ఇప్పుడు సమ్మెలో ఉంది. మరి వాళ్ళ పార్టీ ఏం చేస్తారు అనేటువంటిది ఒకటి. అలాగే ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు, వాళ్ళు వీళ్ళు ప్రాంతీయ పార్టీలు ఈ సందర్భంగా వాళ్ళ వైఖరిని కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కార్మిక సంఘాలుగా అప్పీల్ చేస్తున్నాం. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంపదను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఒక దేశభక్తియుతమైన పోరాటం ఇది. ఏ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత డిమాండ్స్ ఏం లేవు ఇక్కడ. కాబట్టి ఒక రాజకీయ పోరాటం ఇది. కార్మిక వర్గం చేస్తున్న ఒక రాజకీయ పోరాటంలో మీరు కలిసి రండి అనేటువంటిది మనం చెప్తున్నాం. అది క్లియర్ కట్గా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు, సమ్మెకు మద్దతు ఇచ్చారు. ప్రజా సంఘాలు చూసుకున్నప్పుడు రైతు కూలి సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు,
అలాగే విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, అలాగే ఆదివాసీ గిరిజన సంఘాలు, మైదాన ప్రాంత గిరిజన సంఘాలు, కేవీపీఎస్ లాంటి దళిత సామాజిక తరగతుల సెక్షన్ల సంఘాలు, విద్యార్థి ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు, డివైఎఫ్ఐ యువజన సంఘం, ఇలాంటి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మొత్తం సమ్మెకు మద్దతు ఇచ్చాయి. అంటే ఒక వాతావరణం భారతదేశంలో జూలై 9వ తేదీన రాబోతా ఉంది. బీజేపీ విధానాలకు ఒక పెద్ద ప్రతిఘటన అటువంటిది రాబోతా ఉంది. దీనికి కార్మిక వర్గం, ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ విధానాలు మార్చడం అనేటువంటిది ఒక టార్గెట్, లేబర్ కోడ్లను రద్దు చేయించుకొని కార్మిక చట్టాలను కాపాడుకోవటం అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంగా ఈ సమ్మె ఉంది అటువంటిది. కాబట్టి కార్మిక వర్గానికి కూడా మేము విజ్ఞప్తి చేసేది అదే. రేపు జూలై 9వ తేదీన మీరందరూ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు కలిసికట్టుగా బీజేపీతో అన్ని రకాలుగా మనం నష్టపోతున్నాం. కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఒక పెద్ద పోరాటంలో మీరందరూ కలిసి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి భూపాల్ గారు. ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న జూలై 9 సమ్మె విజయవంతం కావాలని, భారతదేశ ప్రజలందరూ ఆ సమ్మెకు మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.